వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్పెయిన్ తెలుగు అమ్మాయి. ఈరోజు టిబిడాబ్కి వచ్చామన్నమాట. టిబిడాబ్ అంటే ఏంటంటే మన ఇండియాలో వండర్లా అని అంటారు కదా, అలా మరి అంత పెద్ద కాదు, జస్ట్ చిన్న ఉంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ ఫర్ విజిటింగ్ బార్సిలోనా అని చెప్పుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా మనం టాప్ ప్లేస్ నుంచి చూసినట్లయితే ఇది ఎక్కువ హైలైట్ అవుతూ ఉంటుంది. మేము ఎప్పుడు అరే టిబిడాబు అన్నట్టుగా ఫీల్ అయ్యే వాళ్ళము. మనం టిబిటాపుకి వెళ్ళాలంటే స్పెషల్గా టికెట్ తీసుకోవాలి. ఇది టికెట్ కౌంటర్. ఇక్కడ వచ్చి మనం టికెట్ తీసుకొని ఇంకా ఇక్కడే బస్ కోసం వెయిట్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట బస్. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకటి వస్తూ ఉంటుంది. మనం టికెట్ తీసుకున్నాక ఈ క్యూలో నిలబడితే ఇంకా మనం బస్సు ఎక్కిపోవచ్చు. ఈ బస్ కన్నా ఫుల్ అయిపోతే వేరే బస్సు వస్తుంది. ఇంకా గెట్ డౌన్ అయ్యే వాళ్ళు అవుతూ ఉన్నారు. ఇక్కడ నుంచి మనం బస్కి అండ్ అలాగే టిబిటాబు ఎంట్రన్స్కి అండ్ అలాగే ఫునికులర్లో వెళ్ళడానికి మొత్తం టికెట్ అనమాట 25 euros వరకు పడుతుంది ఈచ్ పర్సన్కి. ఇప్పుడు మేము బస్ దిగేసి ఇంకా ఫునికులర్ ఉంటుంది కదా, దాంట్లో వెళ్ళాలి. ఎందుకంటే టిబిటాబు అనేది టాప్లో ఉంటుంది. వన్ ఆఫ్ ది మోస్ట్ లార్జెస్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ ఇన్ స్పెయిన్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మోస్ట్ విజిటింగ్ ప్లేస్ ఇన్ బార్సిలోనా అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అందుకే ఎవరైనా స్పెయిన్ బార్సిలోనాకి వచ్చినట్లయితే ఈ ప్లేస్ని అయితే మిస్ అవ్వకండి. ఎందుకంటే ఫునికులర్లో మంచి ఎక్స్పీరియన్స్ అది చెప్పుకోవచ్చు. అమ్యూజ్మెంట్ పార్క్ అనేది ఇండియాలో ఇంకా బెస్ట్గా ఉంటాయి. బట్ ఈ వ్యూని మిస్ అవ్వకూడదు అని చెప్పేసి టాప్ వ్యూని అందరు వస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనం టికెట్ స్కాన్ చేసేసి ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఆల్రెడీ ఒక ఫునికులర్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఇంకా అందరు బరాబరా అని వెళ్తున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ వింటర్ ఎక్కువ రారు, సమ్మర్లో కూడా ఎక్కువ రారు. ఈ స్ప్రింగ్ సీజన్, ఆటమ్ సీజన్లో అయితే దీన్ని బాగా ప్రిఫర్ చేస్తారనమాట. ఎందుకంటే ఎండాకాలంలో వస్తే బాగా ఎండ ఉంటుంది, అదే చలికాలంలో వస్తే ఎక్కువ చలి ఉంటుంది. సో అందుకని ఇది బెస్ట్ టైం అని చెప్పి మేము స్ప్రింగ్ సీజన్లో వచ్చాము. ఇప్పుడు టికెట్ స్కాన్ చేసేసి ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా పైకి వెళ్ళేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాము. ఇది ఫునికులర్ గురించి లైట్గా చూసినట్లయితే ఇంకా స్టార్టింగ్లో మనం స్టాలర్ పెట్టుకోవడానికి అనేసి వ్యూ కావాలి అని చెప్తే స్టార్టింగ్లో ఇలా కూర్చోవచ్చు. ఇంకా అందరు వచ్చేసి స్టార్టింగ్లోనే కూర్చోవాలని పోటీ పడుతూ ఉంటారు. ఫస్ట్ ఆ ఫునికులర్ ట్రాక్ని కూడా మనం చూడొచ్చు. ఇంకా పైనుంచి వచ్చే ఇంకో ఫునికులర్ స్ప్లిట్ అయిపోతాయి అన్నమాట. అది కూడా మనం బాగా అబ్జర్వ్ చేయొచ్చు. సో అందుకని క్లోజ్ లుక్తో చాలా బాగుంటుంది అనమాట. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ మనకి ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. స్లోగా మనం పైకి వెళ్తున్నాము. ఈ ఫునికులర్లో మనం ట్రావెల్ చేసినప్పుడే ఇంప్రెస్ అయిపోతాము, అంత బాగుంటుంది. ఫస్ట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. మేము స్పెయిన్కి వచ్చి ఇన్ని ఇయర్స్ అవుతుంది, బట్ ఈ ప్లేస్ చూడకుండా ఎలా ఉన్నామో అనిపించింది అనమాట. సో ఇంకా కిందికి వెళ్ళే కొద్దీ ఇంకా చూడండి, ఇంకొక ఫునికులర్ వచ్చేసి వెళ్తూ ఉంది డౌన్కి. అయితే ఇక్కడ ఒక ప్లేస్లో స్ప్లిట్ అయిపోతాయి అనమాట. అవి మిస్ అవ్వకూడదు, అది బాగుంటుంది చూడడానికి. ఇప్పుడు మనం టిబిటాపు పైకి వచ్చేసాము. ఇదే అనమాట టిబిటాపు. ఇక్కడ ఒక చర్చ్ ఉంటుంది, ఇంకా చాలా రైడ్స్ ఉంటాయి. ఈ రైడ్స్లో మనం పార్టిసిపేట్ చేయాలంటే దీనికి ఒక సపరేట్ టికెట్ ఉంటుంది అనమాట. ఇంకా ఆ టికెట్స్ తీసుకొని ఇంకా అన్ని రైడ్స్కి వెళ్ళిపోవడమే. మేమైతే దానికి స్పెషల్ టికెట్ ఏం తీసుకోలేదు, జస్ట్ చూద్దామని వచ్చామన్నమాట. ఎందుకంటే బాబు ఉన్నాడు కాబట్టి 1 by 1 అలా వెళ్ళాలి, అలా ఎందుకులే వెళ్తే ముగ్గురం వెళ్దామనేసి మేము తీసుకోలేదు. అక్కడ రాశారు కదా, అక్కడ మెయిన్ అది ఫోటో స్పాట్ లాగా అనిపించింది ఇక్కడ టిబిటాబు అని చెప్పి. ఇంకా పైన చర్చ్ ఉంది చూడండి. ఇవి రైడ్స్ అన్నీ బాగానే ఉంటాయి. కొంచెం పెద్దగా అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అన్నీ ఎక్కువగా లేదు, నేను ఊహించుకున్నంత లేదు రైడ్స్ అయితే, బట్ ఓకే అని చెప్పచ్చు. బట్ స్పేస్ అయితే చాలా స్పేసియస్గా ఉంది. కొంచెం అలా స్లోగా చలికాలంలో కాకుండా స్ప్రింగ్ సీజన్లో మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అలా పైకి వచ్చినప్పుడు మనం సిటీ అంతా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకా కాసేపు తర్వాత మేము జస్ట్ ఇంకా అందరూ ఐస్ క్రీమ్ కోసం అనేసి క్యూలో ఉంటే మేము కూడా టెంప్ట్ అయ్యి ఇంకా ఇది తీసుకున్నాం అనమాట. ఐస్ క్రీమ్, ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్. ఇది కర్డే, బట్ అంతా ఫ్రూట్స్తో అలా డెకరేట్ చేసి ఇస్తారు. ఇంకా మేము అలా పైకి వచ్చాము. పైకి వచ్చినప్పుడు అయితే ఇక్కడ చూడండి, ఇంకా కొండలాగా అన్ని చెట్లతో నిండిపోయిందనమాట. అక్కడొక్కడ ఇల్లులు ఉన్నాయి, కానీ ఆ ఇల్లులు కూడా చెట్లతో నిండిపోయింది. ఇంకా ఈ చర్చికి వెళ్ళాలంటే మనం స్టేర్స్ ఎక్కాలి.
ఎక్స్లేటర్ ఉంది కానీ దానికి ఒక స్పెషల్ ప్రైజ్ అంట, నేను ఎక్కడ చూడలేదు అది. సో ఎందుకులే అని చెప్పి మేము వెళ్ళలేదు, జస్ట్ పైనుంచి చూసామన్నమాట. ఇంకా పైనుంచి కూడా మంచి వ్యూ ఉంది చూడండి, బాగుంది ఇది కూడా. అనుకోండి, ఇదంతా సిటీ అంతా ఇలా ఉంటుందన్నమాట. కంప్లీట్ సిటీ అంతా చూసేయచ్చు. ఈ చాలా చిన్నవి కనిపిస్తాయి చూడండి, సో బాగా అనిపిస్తుంది కదా. అలా అయితే ఇది పెద్ద స్టేర్స్ ఎక్కి పోవాలన్నమాట పైకి. ఇంకా సైడ్ నుంచి మనం ఇలా కిందికి వచ్చినప్పుడు, ఇంకా స్టేర్ నుంచి కింద దిగేసినప్పుడు ఈ చిన్న స్టాల్స్ ఉంటాయి, చిన్న షాపింగ్ ఏరియా అనమాట ఇదంతా. ఇంకా చచ్చిపోయి నుంచి కిందికి అలా నడుచుకొని వచ్చేటప్పుడు మనకి ఇలా కనిపిస్తాయి. ఇంకా కింద చూస్తే ఇంకా పిల్లలది కార్టూన్స్ వీడియోస్ ఉంటాయి కదా, ఆ కొన్ని క్యారెక్టర్స్ అలా వేసుకొని ఇంకా పిల్లల్ని ఎంటర్టైన్ చేస్తున్నారనమాట. Barcelona no es precisamente latina, ¿sabes? Que los mundos con las mascotas no más tenemos que jugar, pues comiendo una tira porque... No, ya había manera. Mira, ya me apunta pues a ver en serio y mascotas. ¡Esto pasa! ఫారిన్ కంట్రీలో ఒక మనిషి హ్యాపీగా ఉండడానికి ఏమేమి చేయాలో అన్నీ చేసి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తారనమాట. ఫైనల్లీ ఇదండి ఇవాల్టి డిబిడాబు వీడియో అయితే. నచ్చిందా వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.